పారిపోయి గాతు రాజు అయిన ఆకీషు వద్దకు వచ్చింది. చాలన్న దావీదుకు ఏమొచ్చిందంట? భయం. దావీదుకి ఏమొచ్చింది? భయము. ధైర్యవంతుడా కాదా దావీదు? దావీదు ధైర్యవంతుడా కాదా? ఆలోచిస్తున్నారు ఎందుకని? దావీదుకి ధైర్యం ఉందా లేదా? ఉంది. అతడు సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చంపాడు, గొలియాతును కూడా గెలిచాడు. ఈ సందర్భంలో చూస్తే ధైర్యం చాలక భయపడుతూ పారిపోయినట్లుగా వాక్యాన్ని మనము చదువుకున్నాం. గెలుస్తారని నమ్మకం లేదా? గెలవడానికి బలము లేదా? సూర్యుడినే గెలిచినటువంటి దావీదుకి సౌలు ఒక లెక్కేమీ కాదు. ఎందుకు భయం? అంత ధైర్యంగా గొప్ప కార్యాలు అతడు చేసినవాడు ఎందుకు ఇక్కడ భయపడుతున్నాడు? ఈవేళ అతనికి ఎందుకు భయము? ఈ సమయం అతనికి ఎందుకు భయం అనిపించింది? అంత గొప్ప కార్యాలు అతని జీవితంలో జరిగినాయి. అంత గొప్పగా చూడండి, మరి సింహాన్ని చీల్చి ఎలుకబంటిని చంపి సైన్యమే వెనక్కి వెళ్ళిపోయి రాజే భయపడిపోయినటువంటి వేళ దావీదు నిలిచి, దావీదు పోరాడి, దావీదు వాళ్ళకి జయాన్ని ఇచ్చినట్లుగా మనం చదువుకుంటాం. మరి అలాంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దావీదు, అతని జీవితంలోని గొప్ప కార్యాలు జరిగినప్పుడు అంత బలముగా వాడబడినటువంటి దావీదు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ఈ భయము ఎందుకు వచ్చింది? ఎందుకు ఇక్కడ అనుకుంటలేదు? ఈవేళ చూడండి, మరి ఈ పరిస్థితి కొంచెం మనము ఆలోచించేద్దాం, పరీక్ష చేద్దాం, నేర్చుకుందాం. ఎందుకు సౌలును చూసి దావీదు పారిపోతున్నాడు? ఎందుకండి? దేవుని భయం. అది స్తోత్రాలు చెల్లిద్దాం. అదే భయము, అది దేవుని భయం. సింహం మీదకు వెళ్ళినట్లుగా, ఎలుగుబంటి మీదకు వెళ్ళినట్లుగా, గొలియాతు మీదకు వెళ్ళినట్లుగా ఎవరి మీదకు వెళ్ళడానికి చూడండి వెనకంజ వస్తున్నాడు. అభిషేకించబడిన దావీదు, అభిషేకించబడినటువంటి సౌలు మీదకి వెళ్ళడానికి ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడండి. ఇది ఆ భయము. ఇది గెలవలేనని కాదు, బలం లేదని కాదు, ధైర్యం లేక కాదు. ఇదే భయము, దేవుని భయము. స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ భయము ఇప్పుడు మనకు ఉండాలి. ఎవరి భయము? దేవుని భయం ఉండాలి. వాక్యంలో కూడా ఇలా సెలవిచ్చబడుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దేవదూత కావలుండి వారిని రక్షిస్తుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మరి మనకి దేవుని సహాయం కావాలంటే దేవునికి ఏముండాలి? మనము భయపడేవారమై ఉండాలి. దేవునికి భయపడితే దావీదు అక్కడ నేర్పిస్తున్నటువంటి పాఠం అదే. అంత చూడండి, మరి కార్యాలు చేసినటువంటి దావీదు, అంత పోరాడగలిగినటువంటి దావీదు ఎందుకు ఇక్కడ పోరాడటం మానేసి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు భయపడుతున్నాడండి. ఇదే మనకు అవసరమైంది ఈరోజు. ఇదివరకు ఎన్నో కార్యాలు మన జీవితంలో మనం చూసాం, ఎన్నో విజయాలు మనం చూసాం, ఎన్నో దేవుని ఆశీర్వాదాలు మనం చూసాం. పోరాడగలము, బలం ఉంది. కానీ ఎందుకు ఆగిపోతున్నాం? ఎందుకు భయం మనలోనికి వచ్చేసింది? ఇదే భయము, ఇది దేవుని భయము. ఇదే భయము, దేవుని భయం. దేవుని గురించినటువంటి అనుభవం మనకి
ఉంది కాబట్టి దేవుని గురించినటువంటి ఆ అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని కార్యాలు మనము చేయడానికి కొన్ని ఆలోచనలు చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటాం. దావీదు కూడా ఇప్పుడు తొందరపడకుండా దాని విషయంలో ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు, నిర్ణయాలు తీసుకుంటున్నాడు. నిర్ణయాలు తీసుకొని చేయొచ్చా, చేయకూడదా, అది చేయగలిగిందా, చేయకూడదా అని చెప్పేసి ఏం చేస్తున్నాడు? అక్కడ ఆలోచన చేస్తున్నాడు. మరి మన జీవితాలలో మనం పరీక్ష చేసుకుంటున్నామా? అన్ని విషయాల్లో మరి దేవునికి మనం చోటిస్తున్నామా? అన్ని విషయాల్లో దేవుని చిత్తానికి మనము అప్పగించుకుంటున్నామా? దావీదు నేర్చుకున్నటువంటి ఆ అనుభవం మనకుందా? దావీదు చేస్తున్నటువంటి ఆ భక్తిని మనము చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా కొంచెం చక్కగా మరి అలాగూ ఆలోచన కలిగి అలాగూ చక్కగా మంచి భక్తి అనుభవంలో కనుక మనం ఉండగలిగినట్లయితే అక్కడ భయపడినట్లుగా ఉంటుంది, కానీ అక్కడ ఏమీ కూడా కోల్పోయినట్లుగా, పోగొట్టుకున్నట్లుగా, ఏమీ కూడా అతడు నష్టపడినట్లుగా ఏమీ లేదండి. స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది ఎవరిని గురించిన భయము? దేవుణ్ణి గురించిన. ఎందుకు ఆగుతున్నాడు? ఎందుకు ఆగాడు ఇప్పుడు ఈ కార్యం ముందు? భయం అండి. ఎవరంటే భయం? దేవుడంటే భయము. ఇది ఎవరి ఆలోచన తీసుకుని చేయాలి? దేవుని ఆలోచన తీసుకుని చేయాలి. దేవుని ఆలోచన తీసుకుంటేనే తప్ప మనంతట మనం సింహం మీదకు వెళ్ళినట్లుగా, ఎవరి మీదకి? ఎలుగుబంటి మీదకు వెళ్ళినట్లుగా, గొలియాతు మీదకు వెళ్ళినట్లుగా వెళ్ళటం ఇక్కడ కుదరదు. ఇక్కడ ఎవరి చిత్తం తీసుకోవాలి? దేవుని చిత్తాన్ని తీసుకోవాలి. దేవుని చిత్తాన్ని తీసుకోవడం ఇక్కడ మేలు. ఎవరి చిత్తం తీసుకోవడం మేలు? ఒక మేలు మనం పొందుకోవాలంటే, ఒక ఆశీర్వాదాన్ని మన జీవితంలో దేవుడు మరి మన జీవితంలోనికి పంపించాలంటే, మనము గొప్పవారము కావాలంటే ఇదిగో ఇట్లా దేవుని చిత్తానికి మనము మరి లోబడే వారమై ఉండాలి. దేవుని చిత్తానికి లోబడేటటువంటి ఆ ఆలోచనలు మనకు ఉండాలి. దేవుని చిత్తానికి ఎప్పుడైతే లోబడతామో, భయపడతామో అది ఖచ్చితంగా మన జీవితంలో మేలుగా మార్చబడద్ది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎప్పుడు మనం మేలు అనుభవిస్తామంటే ఇదిగో దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటాం చూడండి, అప్పుడు ఆ కార్యం ఎలా మార్చబడద్ది? మేలుగా మార్చబడదు. సౌలు ఎగబడిపోతూ ఉన్నాడు. ఆ వేళ సౌలుకు మరి ఎంత ఆగ్రహం వస్తూ ఉందో ఎవరి మీద? దావీదు మీద. అది మేలుగా మార్చబడబోతుందన్న సంగతి దావీదుకు తెలుసు. ఎవరికి తెలుసు? ఆ ఆగ్రహము, ఆ కోపము, ఆ ఆవేశము, ఆ పగ తీర్చుకునేటటువంటి ఆ అనుభవం, ఆలోచనలన్నీ కూడా ఎలా మార్చబడుతున్నాయి అంట? మేలుగా మార్చబడుతుంది. నీకు తెలుసా ఆ విషయము? నీ జీవితంలో జరుగుతున్న కార్యాలన్నిటిని బట్టి నీలో నాలో ఏమొస్తూ ఉంటుంది? భయము వస్తూ ఉంటుంది. ఏదో జరగకూడదు జరుగుతూ ఉంటే కొన్ని విషయాల్లో మనం కూడా ఆయా సమయాల్లో ఎలా ఉంటాం? ధైర్యాన్ని కోల్పోతాం, భయపడుతూ ఉంటాం. దావీదు భయపడుతూ పారిపోయినటువంటి ఆ వేళ దేవుడు ఆ విషయాలను బట్టి ఆయన జీవితంలో తర్వాత చదువుతూ ఉంటే అవన్నీ కూడా ఎలా మార్చబడి దావీదుకి మేలుగా. చెప్పండి, ఎలాగా? మేలుగా. నీకేం కావాలి ఈరోజు? దేవుడు నీకేం చేయాలి ఈరోజు? ప్రస్తుతానికి నీ ముందేమున్నాయి? ప్రస్తుతానికి నువ్వేం అనుభవిస్తున్నావో, ప్రస్తుతానికి నువ్వేం భరిస్తున్నావు. దావీదు కూడా భరిస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? భరించు, ఓపిక తెచ్చుకొని ఓర్పుతో ఏం చేస్తున్నాడు? మేలు కోసం ఎదురు చూస్తున్నాడు. దేనికోసం? మేలు కోసం. ఇప్పుడు భరిస్తే అది మేలు అవుద్దా? ఇప్పుడు బాధలు భరిస్తే మేలును చూస్తానా? అవును, అదే కదండి ఈరోజు మనకు దేవుడు చెప్తుంది. దావీదు కూడా ఇప్పుడు ఏం భరిస్తున్నాడు? బాధ. చంపాలని చూస్తున్నాడు సౌలు, హతమార్చాలని చూస్తున్నాడు సౌలు. అతని దృష్టి చూడండి, విషము మనిషి అనమాట. ఎలాంటి మనిషి అంట సౌలు? విషపు మనిషి. విషపు చూపు చూస్తున్నాడు దావీదుని. అలాగ తరుముతూ ఉన్నటువంటి ఆ వేళ
ఎందుకు దావీదు తొందరపడట్లేదు? ఇది మేలుగా మార్చే దేవుడు ఉన్నాడు. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా మారుస్తాడు చూడండి. విషపు వంట వండారండి. శిష్యులను పంపించి వంట తయారు చేయండి అంటే దొరికిన ఆకులల్లా కోసుకెళ్ళిపోయి వంట తయారు చేశారు. తిందామని కూర్చొని చూస్తే తయారు చేసిన వంట ఎలా ఉంది? విషంగా ఉంది, విషమైపోయింది. తినడానికి ఏమీ లేదు, ఇక వీలు లేదు. అలాంటి పదార్థాన్ని దేవుడు ఎలా మార్చాడు? తినడానికి అనుకూలంగా మార్చాడండి. మన దేవుడు చూడండి, మార్చగల దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, నీకు సరిపోయినటువంటి దేవుడు, మనలందరినీ కూడా మరలా నిలబెట్టగలిగినటువంటి దేవుడు. అదే విషయాలన్నింటినీ కూడా మనకి మరి వినిపిస్తూ, మనకు ఆ సమాచారాన్ని అంతటినీ కూడా అందిస్తూ, మనందరితో మాట్లాడుతున్న ఈ విషయాలన్నింటిని కూడా మనం మనసులో ఉంచుకుని జాగ్రత్తగా ఈ విషయాల మీద మనసు పెట్టగలిగినట్లయితే ఆ రోజు దావీదు కూడా మనకులాగానే మనము అనుభవిస్తున్నట్లుగానే ఏమనుభవిస్తున్నాడు? బాధలు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు బాధ వచ్చిందంటే మనసులోకి ఏమి రాకూడదు? బాధ వచ్చేస్తుంది కదండి. ఏదో ఒక బాధ వస్తుంది. రోగం అనే బాధ, అప్పు అనే బాధ, లేకపోతే పిల్లల చదువులనో, లేకపోతే వివాహాలనో, ఇంకొకటో ఏదో ఒకటి ప్రారంభించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అవి ఇంకా వాయిదాలు వేయబడతా ఉన్నాయి అనుకోండి, అవి ఇంకా దినాలు గడిచిపోతూ ఉన్నాయి అనుకోండి, అది ఇంకా మనకి చూడండి ఏ విధంగానూ కూడా జరుగుతున్నట్లుగా కనిపించట్లేదు అనుకోండి, బాధ ఉండదా? చాలా బాధ మోస్తూ ఉంటాం. ఇంతగా ప్రయత్నం చేస్తున్నాం, ఇంతగా కష్టపడుతూ ఉన్నాం, ఇంతగా ఎదురు చూస్తూ ఉన్నాం, ఈ మేలు జరుగుద్ది అనుకున్నాం, ఈ కార్యం జరుగుద్ది అనుకున్నాం, ఇలా మరి నేను అనుభవిస్తాను అనుకున్నాను, కానీ అదేమవుతూ ఉంది? అంతకంతకు ఇంకా దూరము అవుతుంది. అప్పుడు భయం రాదండి? వస్తుందండి. అంతకుముందు ఎన్నో కార్యాలు మనం చూసాం, అంతకుముందు ఎన్నో మేళ్ళు దేవుని చేత మనం పొందుకున్నాం, అనుభవించాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి సౌలును చూసి భయపడినట్లుగా, ఎవరిని చూసి? సౌలును చూసి భయపడినట్లుగా కొన్నిటిని మన జీవితంలోనికి మరి వచ్చినప్పుడు, కొన్ని మన జీవితంలో మనం అనుభవించాల్సి వచ్చినప్పుడు వాటిని చూసి భయపడమా? ఎంతమంది ఓదార్చాలని ప్రయత్నం చూసినా మనకేం సరిపోదు? ధైర్యము సరిపోదండి. కానీ ఈరోజు మనకు అద్భుతమైన మాటను దేవుడు మనకు అందిస్తూ అది మేలుకరంగా మార్చబడబోతుంది. స్తోత్రాలు చెల్లిద్దాం. ఏది మేలుకరంగా మార్చబడబోయేది? ఏదంటే అప్పుడు దావీదుకు సౌలే బాధ. ఎవరు బాధ? సౌలు బాధ. దావీదుకి ఎవరు బాధ? సౌలు బాధ. మరి నీకెవరు బాధ? నీకే బాధ? ఇప్పుడు ఏమవ్వాలి? అది నీ ముందున్న సమస్య ఏమవ్వాలి? నీళ్ళు ద్రాక్షారసంగా మారినట్లుగా, ఏం మారినట్లుగా? విషపూరితమైన ఆహారం తినడానికి అనుకూలంగా మార్చబడినట్లుగా నువ్వు ఆశపడితే, నువ్వు దేవునికి భయపడితే, ఎవరికి? దేవునికి భయపడితే దేవుడు ఆ సమస్యను ఏం చేయగలడు? పరిష్కరించగలడు. దేవునికి ఆ శక్తి ఉందా లేదా? నువ్వు నమ్ముతున్నావు అసలు? ఇంత వాక్యాన్ని వింటున్నావు, ఇంతగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు నమ్మాలని అనిపిస్తుందా? దేవుని మాటల మీద నమ్మకం కుదురుతుందా నీకు? ఈరోజు అపనమ్మికతో మనం ఎంతకాలము జీవించినా అపనమ్మికతో మనము దేవుని కార్యాలను చూడలేము. ఎప్పుడైతే దేవుని మాటల వైపు మన మనసుని పెట్టి ఆ మాటలను ధ్యానిస్తూ ఆలోచిస్తూ ఆ మాటలను మన లోపలికి తీసుకుని, నిజమే ప్రభువా, నేను భయపడుతుంది నిజమే, నాలో ఒక భయం ఉంది, నేను పూర్వం ఎన్నో కార్యాలు చూశాను, ఎన్నో మేళ్ళు చూశాను, నువ్వు నన్ను కనికరించి ఎంతగా ఆశీర్వదించావు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఈ చిన్న సమస్యను నేను ఎదుర్కోవడానికి ఈరోజు ఏమవుతున్నాను? భయపడుతున్నాను. దావీదు కూడా ఎదుర్కోవడానికి ఏం చేస్తున్నాడు? మనకు కూడా వస్తాయా రావా భయాలు?
భయపడే రోజులు ఉంటాయి, భయపడే నెలలు ఉంటాయి, భయపడే అనుభవాలు ఎదురొస్తూ ఉంటాయి. భయపడుతూనే కొంతకాలం గడపాల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే విను, ఈరోజు నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు ఎంత గొప్పవాడంటే అది మేలుకరంగా మార్చినటువంటి దేవుడు అండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఎలా మార్చాడు? అదిగో ఎర్ర సముద్రం ఎదురుగా కనపడుతూ ఉంది, దాటడానికి ఇప్పుడు ఏమీ లేదు, వీలు లేదు, అడ్డుగా వచ్చేసింది, సముద్రం అడ్డుగా ఉంది, ప్రయాణానికి వీలు లేదండి. దానినే దేవుడు ఎలా మార్చాడు? ఆరిన నేలగా. స్తోత్రాలు చెల్లిద్దాం. ఇదిగో నీవు వింటున్నది నిజమే, నీతో దేవుడు మాట్లాడుతున్నది నెరవేర్చబోయే వాటినే. మాట్లాడుతున్నటువంటి మాటల మీద నువ్వు మనసు పెట్టగలిగినట్లయితే, నమ్మగలిగినట్లయితే, సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలుగా చీల్చాడండి, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడండి. మరి ఈరోజు మరి నీ జీవితంలో సమస్యను కూడా, నా జీవితంలో సమస్యను, మన జీవితంలో జరుగు వాటన్నిటిని కూడా ఆయన ఏం చేయగలంటే పరిష్కరించగలడు. మనము దేవునికి భయపడి వచ్చాం. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఎవరికి భయపడి వచ్చాం? దేవునికి భయపడి. అయ్యా నువ్వు కావాలి, నువ్వు రావాలి, నీ సహాయం నాకు కావాలి, నువ్వు తప్పు నాకే దిక్కు లేదు, నువ్వు నన్ను విడిపిస్తావు, నువ్వు నన్ను కాపాడుతావు, నువ్వు నన్ను బ్రతికిస్తావు అని చెప్పేసి మనం అందరం కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని మీద ఆధారపడి బ్రతిమలాడుకుంటూ దేవుని మీద చూడండి, మరి మనము నమ్మకంతో వచ్చాం లేదా? అవునా కాదా? ఎవరి మీద నమ్మకం మీకు? దేవుని మీద నమ్మకం. ఏదైనా ఆయన కాదనండి, కాదనడు అనేటువంటి నమ్మకంతో ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన్ని వెతుకుతున్నావు. కళ్ళతో ఎవరిని వెతుకుతున్నావు? దేవుని వెతుకుతూ, అయ్యా నువ్వు నన్ను కాదనవు, నా పరిస్థితిని మార్చగలవు, నా స్థితిగతులు మార్చగలవు, మరలా నాకు క్షేమాన్ని ఇస్తావు, మరలా నాకు సంతోషాన్ని ఇస్తావు, పోగొట్టుకున్న దాంటికంటే రెట్టింపైన ఆశీర్వాదాలను ఇస్తావు, ఈ బాధలన్నింటిలోంచి నన్ను విడిపిస్తావని కదా మనం ఎవరిని వెతుకుతున్నాం? దేవుణ్ణి వెతుకుతున్నాం. ఆ రోజు దావీదు కూడా పారిపోయింది ఎక్కడికో కాదు, దేవుణ్ణి వెతుకుతున్నాడు. ఎవరిని వెతుకుతున్నాడు? దేవుని నీకులాగా నాకులాగా ఆయన కూడా ఇలాగే ప్రయత్నం చేస్తున్నాడు. కొంచెం ఓర్పు పట్టాడండి. అద్భుతం ఏంటో తెలుసా? కొంచెం ఏం చేశాడు? కొంచెం ఓర్పు పట్టాడు. సౌలు పెద్ద లెక్కేం కాదు తెలుసా? అసలు సౌలుని గెలవటం పెద్ద లెక్కేమి కాదు. కానీ ఏం చేయట్లే, ఇప్పుడు సాహసము చేయట్లే. ఇది నా పని కాదు, నేను చేసేవి వేరే, దేవుడు చేసేది వేరే. దేవుడికి విలువనివ్వాలి. ఏమివ్వాలి? దేవుడికి విలువను ఇవ్వాలి, దేవుడిని గౌరవించాలి. అలా గౌరవించే వాళ్ళు ఎక్కడైనా ఓడిపోతారా? మనం చదువుకున్న కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో కూడా ఎవరు దేవుని సన్నిధిలో అతిథిగా నిలబడే వాళ్ళు ఎవరంట? ఎవరు నిలబడతారంట దేవుని సన్నిధిలో? ఆ భయం ఉన్నవాళ్ళేక, ఆ ప్రవర్తనలో మార్పు ఉన్నవాళ్ళేక, ఆ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్న వాళ్ళేగా. ఈరోజు మరి అటువంటి అనుభవాలు గుండా వెళ్తున్న మనం నష్టపోము. సౌలు నష్టపోయాడు కానీ దావీదు నష్టపోలేదండి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నష్టపోయేది ఎవరు? ఎవరికి నష్టం వస్తుంది? ఎవరికి నష్టం వస్తుందో చెప్తున్నా వినండి. ఇలా సౌలు ఈ విధంగా ప్రవర్తించి దావీదు మీద పగ తీర్చుకోవాలనుకుని సౌలే నష్టపోయాడు. దేవునికి భయపడి గౌరవించి దేవుని మాటకు లోబడినటువంటి దావీదు ఎక్కడా నష్టపోయినట్లుగా లేదు. అంతకంతకు ఏమవుతున్నాడు? దావీదు హెచ్చించబడుతున్నాడు. ఈరోజు మేలు పొందుకోవాలని ఉందా? మేలు చూడాలని ఉందా? ఈరోజు నువ్వు దీవించబడాలనుకుంటున్నావా? ఈరోజు క్షేమాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావా? అయితే ఇదిగో ఈ విధంగా దావీదు చేసినట్లుగా నీవు కూడా ఏం చేయాలి? దేవునికి భయపడాలండి. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. అక్కడ సౌలుకు భయపడాలి, పారిపోయాడని ఉంది. కానీ సౌలు ఆకారం చూసో, సౌలు సామర్థ్యాన్ని చూసో సౌలు గొప్ప వ్యక్తి అని కానీ నేను అనుకుంటున్నాను సౌలుని జయించలేని వాడు కాదు దావీదు.
దేవునికి భయపడి. ఎవరికి భయపడి? ఎందుకు మౌనయ్యాడో తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా? అక్కడ దేవునికి భయపడి. నోరు ఎందుకు తెరవలేదో తెలుసా? అక్కడ ఎందుకు అతని ప్రతాపం చూపించట్లేదో తెలుసా? దేవునికి భయపడి. ఎందుకు అక్కడ పోరాటం చేయలేదో తెలుసా? దేవునికి భయపడి. ఉందా మీకు వినయమో? ఉంటే ఇదిగో నువ్వు ఏది దేవుని కోసము భరిస్తున్నావో, తగ్గించుకుంటున్నావో, అది దేవుడు మేలుకరంగా, నీకు మేలుకరంగా, నీ కుటుంబానికి మేలుకరంగా మారుస్తాడండి. స్తోత్రాలు చెల్లిద్దాం. మనకు ఒక మేలు జరగాలంటే మనం ఇలాగ ఖచ్చితంగా మన జీవితాన్ని మనం జీవించాలి. ఇలా మనం జీవించగలిగితే దినాలను దేవుడు ఎలా మారుస్తానన్నాడు? మేలుకరంగా. సంవత్సరాలను ఎలా మారుస్తాడు? మేలుకరంగా మారుస్తాడు. అలా నువ్వు మార్చబడి నీ జీవితంలో అనుభవించడానికి నీవు ఇలాగ తీర్మానం తీసుకుని, ఇలాగ నిర్ణయాలు తీసుకుని, నువ్వేం చేయాలనుకుని ఇప్పటి వరకు మేలు కోసం ఏం చేయాలనుకున్నావో, ఎలాగో ప్రయత్నం చేస్తున్నావు, నేను ఇలా మేలు పొందుకోవాలి, నా కుటుంబం ఇలా మేలు చూడాలి, మేము ఇలా క్షేమంగా ఉండాలి, ఎన్నో ప్రయత్నాలు చేస్తామా? చేస్తామండి. అలా చేస్తున్నటువంటి మన ప్రయత్నాల్లో అన్నీ సక్సెస్ అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ ఇలాగ దేవుని మాటలు విని, దేవుని మాటలు చొప్పున మన జీవితాన్ని మనం జీవించడానికి కనుక మనం ఇష్టపడినట్లయితే, అలాగ జీవించడం కనుక మనకు ఇష్టం ఉన్నట్లయితే, ఇష్టం ఉండాలి. దావీదుకి ఏముంది ఇప్పుడు? ఇష్టం. పర్వాలేదులే ఏమనుకుంటున్నాడు? ఎప్పుడు పర్వాలేదు అనుకుంటున్నాడు? ఈ మాట పర్వాలేదు అనేసారు, కానీ పర్వాలేదని ఎప్పుడు అనుకున్నాడో తెలుసా? సౌలు ఎగబడుతున్నప్పుడు. ఎప్పుడు? సౌలు ఎగబడుతున్నాడండి, తరుముతున్నాడు. ఎప్పుడు? తరుముతున్నాడు. లోకమైపోయాడు. ఎప్పుడు? లోకమైపోయినప్పుడు ఏమనుకుంటున్నాడు? పర్వాలేదులే ప్రభు, సరిపెట్టుకుంటున్నాడండి. ఆ స్థానంలో ఉండడానికి కూడా దావీదు ఏం చేస్తున్నాడు? సరిపెట్టుకుంటున్నాడు. సర్లే ప్రభువా, నాకు ఈ స్థితి అయినా పర్వాలేదు ప్రభువా, నువ్వు నాకు మేలే చేస్తావు ప్రభు అని చెప్పేసి అలా ఓర్చుకుంటూ, తగ్గించుకుంటూ, మేలు జరుగుద్దనే ఒక ఆశ, ఏం జరుగుద్దని, నేను మేలు చూస్తాననే ఒక నమ్మకం అతనికి ఉంది. ఏముంది? నేను మేలును చూస్తాను, నేను గెలుస్తాను. నేను ఆయుధాలతో కాదు ఇక్కడ గెలవాల్సింది. దేంతో? అక్కడ సింహం దగ్గర ఆయుధం కావాలేమో, కానీ అక్కడ ఎలకబండి దగ్గర ఆయుధం కావాలేమో, అక్కడ గొలియాతు దగ్గర ఆయుధం కావాలేమో, ఇక్కడ సౌలు దగ్గర ఏమవసరంలా తెలుసా అండి? ఏమవసరంలా? ఆయుధాలు వాడనవసరము లేదు, ఉపయోగించాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఏమి గెలుపుకి ఏం వాడాలి? ఇక్కడ ఏం వాడితే నువ్వు గెలుస్తావు? ఓర్పు. ఆయుధం ఏంటి? ఆయుధం ఏంటండి? ఓర్పు, ప్రేమ, సహనం, తగ్గించుకుంటే ఈ ఆయుధాలు కనుక వాడటం కనుక అలవాటు పడితే అన్నీ కూడా ఏమవుతాయి? దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తం సమకూడి మేలుకరంగా జరుగుతాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ వాగ్దానం ఎవరి కోసం? ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఎవరికి చేశాడు? మనకే. మనం అందరం కూడా ఏం చూడబోతున్నా? ఎప్పుడు చూస్తాం చెప్పండి? దేవునికి భయపడి మనం వాడాల్సిన ఆయుధాలను కనుక వాడితే, ఈ ఆయుధాలు కనుక మన జీవితంలో కనుక దేవుడు చూస్తే, ఆ ఓర్పును చూస్తే, ఆ ప్రేమను చూస్తే, ఆ తగ్గింపును చూస్తే, ఆ భక్తిని చూస్తే, ఆ అలవాట్లను చూస్తే దేవుడు ఏం చేస్తాడు? ఒక రోజున మనల్ని అధికారులను చేస్తాడు. దావీదుని దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నువ్వు ఇక్కడ ఓర్చుకుంటే దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాలో ఆయనకి బాగా తెలుసు. స్తోత్రాలు జరుగుతాయి అంటారా? ఇవన్నీ మనం కళ్ళారా చూస్తూ ఉంటారా? ఓ అపనమ్మకం కనుక మనలో ఉంటే మనం అప్పటికి నీ కార్యాలు చూడలేం. ఎప్పుడైతే ఇవి విశ్వాసంతో విని
నమ్మకంతో ఆయన్ని గనక వెంబడించగలిగినట్టయితే, దేవునితో నడిస్తే, దావీదు నడిచిన మార్గము మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. దావీదు ఏ మార్గాల్లో వెళ్తున్నాడండి? ఏ మార్గాలయ్యి? సుఖమా కష్టమా? ఎప్పటికీ కష్టాల్లో ఉండవచ్చు. ఎవరి కోసం భరిస్తున్నాం కష్టాలు? ఎవరి కోసం అండి? ఎన్నో కష్టాలు వచ్చి ఎన్నో ఆశీర్వాదాలు చూసిన మన జీవితంలో ఒక కష్టం మనల్ని అతలకుతలం చేసేయచ్చు, ధైర్యం లేకుండా చేయొచ్చు, భయాక్రాంతులను చేసేయచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు దావీదుని గురించి ఒక అనుభవాన్ని మనకు నేర్పిస్తూ, ఒక పాఠాన్ని నేర్పిస్తూ, దావీదుకు కష్టాలు వచ్చినాయి కానీ అవి మేలుకరంగా మార్చబడినాయి. స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు నాకున్న కష్టాలను కూడా దేవుడు ఏం చేయగలడు? మేలుకరంగా మార్చగలడు. ఆయన ఆశ్చర్యకరుడు, చెప్పండి, ఆలోచనకర్త, ఇచ్చుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. అంతేకాకుండా ఆయన చేసే మేలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరం. అట్టి వాగ్దాన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మన మీదకి పంపించి మనలను ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.